Hello guys, ignore my messy hair. I just want to share my experience today. నేను ఈరోజు చర్చ్కి వెళ్ళాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను వెళ్ళాలా వద్దా, నాకు తెలీదు, కొత్త ప్రజలు అది ఇది అని. ఫైనలీ ఐ టుక్ ద డిసిషన్ అండ్ పొద్దున్నే నైట్ అంతా సర్చ్ చేశాను ఏ చర్చ్కి వెళ్ళాలి అని. రీఫార్మ్డ్ చర్చ్ అని నాకు బ్రాక్లిన్ దగ్గరే ఉంది. సో బై వాక్ 20 minutes అని ఐ హ్యావ్ స్టార్టెడ్. నా దగ్గర ఇంగ్లీష్ బైబుల్ లేదు కదా అని నేను చాలా ఏమైనా అంటారా మెంబర్షిప్ ఆల్ ఆఫ్ దట్ చాలా క్వశ్చన్స్ ఉండే. బట్ వన్స్ ఐ రీచ్డ్ ద పీపుల్ ఆర్ సో గుడ్. వెళ్ళాను, ప్రేయర్ అయిపోయింది, చక్కగా పాటలు పాడేసుకున్నాము, వర్సెస్ చదువుకున్నాము, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఐ వెంట్ 10:30కి స్టార్ట్ అవుతుంది till 12:30. సో ఆఫ్టర్ దట్ చిన్న కాఫీ ఏరియా, స్నాక్స్ ఏరియా ఉంది, పైన పిల్లలకు కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ కాఫీ దగ్గరికి నన్ను ఒక లిన్ అనే అమ్మాయి నన్ను ఇన్వైట్ చేసింది. అండ్ ఐ మెట్ సో మెనీ పీపుల్ దేర్. I got to meet the who actually runs to that church. So వాళ్ళని కూడా కలిసాను. They were so down to earth people here. New Zealand is the sweetest, I must say. So వాళ్ళు అడిగారు where are you from and you look so small and you're all alone here అంటే మా హస్బెండ్ వస్తారని చెప్పాను. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఏదైతే నడుచుకుంటూ వెళ్ళానో మళ్ళీ దేవుడు నన్ను నడుచుకుంటూ తీసుకురాలేదు. ద లేడీ నేమ్ లిన్సీ హ్యాస్ డ్రాప్డ్ మీ హియర్. మా ఇంటి ముందు, లైక్ నేను ఉండే ఫ్లాట్ ముందు వరకు నన్ను దింపింది. సో యా, నేను అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు పరిచయం అవుతారు, నన్ను దింపుతారని. సో నేను అనేది ఏంటంటే, న్యూజిలాండ్లో ఫ్రీ మైండ్తో ఉండండి. ఎవరైనా నాలాగా కొత్త వాళ్ళు వస్తే దే ఆర్ సో వార్మ్, దే లైక్ లిటరలీ దే విల్ నెవర్ సీ యూ లైక్ యూఆర్ అన్ అవుట్ సైడర్ ఆర్ యూఆర్ అన్ ఇండియన్. సో ఆ చీప్ లుక్స్ అనేవి అస్సలు ఉండవు. దే ఆర్ సో హంబుల్, దే ఆర్ సో స్వీట్. సో నా ఎక్స్పీరియన్స్ ఈరోజు అసలు నేను వెళ్ళకపోతే మిస్ అయ్యేదాన్ని. ఐ గాట్ అ కపుల్ ఆఫ్ కాంటాక్ట్స్ దేర్. సో నీకు ఏ హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడుగు, ఫీల్ ఫ్రీ టు టాక్. It's a nice experience overall. Yeah, I will come up with a new video. Bye bye.